నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ఒంగోలు కలెక్టరేట్ వద్ద శ్రీ వారాహి ట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఉచిత ఇసుక ట్రాక్టర్లలో తోలుతున్నామని, కానీ కొత్తగా పోలీసులు తమను ఆపి 10,000 రూపాయలు చలానా కట్టించాలని, లేదంటే ఇసుక తోలుకునేది లేదని ఇబ్బందులు పెడుతున్నారని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు మీడియాకు వివరించారు. ఈ మధ్యకాలంలో పోలీసులు ట్రాక్టర్లను ఆపి 10,000 జరిమానా కట్టించుకుంటున్నారని, దీనివల్ల తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వారు ఆరోపించారు. ఈ విధానాన్ని తొలగించి స్వేచ్ఛగా ఇసుక తోలుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కుమార్, సెక్రటరీ పి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఉప్పర రవితేజ, ట్రెజరర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మైనింగ్ బిల్లు పెట్టినా మాకు ఓకే, ఇదిగో పలానా విధంగా ఇదిగో 400 కట్టండి, 500 కట్టండి అంటే ఆ బిల్లు ప్రకారం తెచ్చుకుంటాము, పోతాం మేము. మాకు ఈ విధంగా మేము బాగా ఇదైపోతున్నాం, కిస్తీలు కూడా కట్టుకోలేకపోతున్నాము. మా ఇబ్బంది లేకుండా చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. మాకు చంద్రబాబు గారు ఇసుక వదిలేరు, ఫ్రీ ఇసుక అన్నారు. అందుకని ఎక్కడైనా కూడా ఎక్కడ మీకు అవకాశాలు ఉంటే తెచ్చుకోండి అన్నారు. మేము పోయి ఇసుక తీసుకొచ్చుకుంటున్నాము. ఇసుక తెచ్చుకుంటున్నాము. ఈ పోలీసు వాళ్ళు ఎవరైంది మాకైతే తెలియదు. బండ్లు ఆపుతున్నారు. బండి ఆపి 4 రోజులు 5 రోజుల నుంచి 10,000 కట్టించుకొని బండి వదిలిపెడుతున్నారు. ఏంటంటే వాళ్ళు పట్టుకోమన్నారు, ఎవరు పట్టుకో మాకైతే తెలియదు. ఆ రకంగా పట్టుకున్నారు. మేమేమో ఆర్డర్ ఏంటంటే కొన్ని కిస్తీలు కట్టుకొని మేము చేసుకోవాలి, మేము ఇంట్లో కిస్తీలు ఎట్ట కట్టుకోవాలి, మాకు ఎట్ట గడవాలి. ఈ 3 రోజులు 10,000 బండి కడితే మేమేం చేయాలి? శ్రీ వారాహి ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులమండి మేము. గత కొంతకాలంగా ఉచిత ఇసుక తోలుతూ ఉంటున్నాము. ఈ మధ్యకాలంలో తాలూకా పోలీసు వారు బండ్లు ఆపడము, ఆ బండ్లు మైన్స్ వాళ్ళకి పెట్టడము, వాళ్ళు 10,000 రూపాయలు జరిమానా కట్టడము, ఇదే విధంగా కొనసాగితే మేము జీవనోపాధి కోల్పోతామని చెప్పి ఈరోజు కలెక్టరేట్ దగ్గర కలవడం జరిగిందండి. జేసీ గారు మా ప్రాబ్లం మొత్తం విని ప్రత్యేక కమిటీ నిర్ణయిస్తామని చెప్పి మైన్స్ వాళ్ళకి, ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ శాఖకు తెలియపరిచారండి. మా యందు దయ ఉంచి మా ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయ్యేదాకా జీవించండి. ప్రస్తుతానికి ఉపాధి కోల్పోయి బండ్లని కాలిటాటర్లు నార్త్ బైపాస్లో బండ్లు పెట్టుకొని ఉంటున్నామండి. ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నామండి. మా పరిస్థితి మీరు ఆల్రెడీ చూస్తున్నారు. దయ ఉంచి ప్రాబ్లం సాల్వ్ చేయమని విన్నపమండి.